నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. అన్నమయ్య జిల్లా మేదనపల్లి చెక్పోస్టు వద్ద ప్రమాదం. ఆర్టీసీ బస్సును ఢీకొన్న లారీ, 31 మందికి గాయాలు. ప్రకాశం బ్యారేజీ వద్ద క్లిష్టంగా మారిన బోట్ల వెలికితీత. తీవ్రంగా శ్రమిస్తున్న ఇంజనీర్ల బృందం. వరద దెబ్బకు ఉమ్మడి గుంటూరు జిల్లా రైతుల కుదేలు. ప్రభుత్వ పరిహారం కోసం ఆశగా ఎదురుచూపులు. నేడు పదవికి రాజీనామా చేయనున్న కేజ్రీవాల్. కొత్త సీఎం ఎంపిక కోసం ఆమ్ ఆద్మీ ఎమ్మెల్యేల భేటీ. హైదరాబాద్లో సందడిగా వినాయక నిమజ్జనోత్సవం. మధ్యాహ్నం గంగమ్మ వడికి చేరనున్న ఖైరతాబాద్ మహాగణపతి. అన్నమయ్య జిల్లా రామాపురం మండలం మేదనపల్లి చెక్పోస్టు వద్ద జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో 30 మంది ప్రయాణికులు గాయపడ్డారు. వేలూరు నుంచి హైదరాబాద్ వైపు వెళుతున్న సూపర్ లగ్జరీ బస్సును రాయచోటికి సిమెంట్ లోడుతో వెళుతున్న లారీ ఢీకొంది. ప్రమాదంలో బస్సులోని 30 మంది ప్రయాణికులు గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు క్షతగాతులను రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రహదారిపై అడ్డంగా వాహనాలు నిలిచిపోవడంతో కాసేపు ట్రాఫిక్ స్తంభించింది. వాహనాలను తొలగించిన పోలీసులు ట్రాఫిక్ ను పునరుద్దరించారు. ఘటనపై రామాపురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రకాశం బ్యారేజీ వద్ద అడ్డుపడి చిక్కుకున్న భారీ బోట్ల తొలగింపు ప్రక్రియ క్లిష్టతరంగా మారింది. 7 రోజులుగా నిరంతరాయంగా ఇంజనీర్లు, అధికారులు, సిబ్బంది తీవ్రంగా ప్రయత్నిస్తున్నా ఒక్క బోటు బయటకు తీసుకురాలేకపోతున్నారు. ఒక్కొక్క బోటు బరువు 40 టన్నులకు పైగా ఉండటం, ఇసుకలో చిక్కుకుని ఉండటంతో వెలికితీత కష్టతరంగా మారింది. గేట్ల వద్ద చిక్కుకున్న బోట్లను సరికొత్త ప్లాన్లో బయటకు తీసేందుకు సోమవారం ఇంజనీర్లు తీవ్రంగా ప్రయత్నించారు. రోజంతా తీవ్రంగా శ్రమించినా భారీ బోటును కదల్చలేకపోయారు. 2 భారీ బోట్లను గడ్డర్లతో అనుసంధానించి దాని సహాయంతో బోటు బయటకు తీసేందుకు ప్రయత్నించారు. 2 భారీ పడవలపై వేసిన గడ్డర్లకు ఇసుకలో చిక్కుకున్న బోటును సిబ్బంది గొలుసులతో కట్టి కొక్కేల సాయంతో నీటిలో చిక్కుకుని మునిగిన పడవను 3 అడుగుల పైగా పైకెత్తారు. అనంతరం ఒకేసారి 2 భారీ బోట్లను ముందుకు నడిపారు. బ్యారేజీ గేట్ల నుంచి కొద్ది దూరం కదిలిన బోటు అడుగున భారీ రాళ్లు అడ్డుపడటంతో మరోమారు చిక్కుకుని ఆగిపోయింది. రాత్రి 10 గంటల వరకు పలుమార్లు శ్రమించిన పడవ ఎంతకూ ముందుకు కదలేకపోవడంతో ప్రక్రియను అధికారులు నిలిపివేశారు. ఈ ఉదయం ఇదే విధానంలో పడవల తొలగింపు ప్రక్రియ కొనసాగించనున్నారు. చిక్కుకున్న పడవను కొక్కేలతో మరింత ఎత్తుకు ఎత్తనున్నారు. అనంతరం 2 పడవల సాయంతో ఒడ్డుకు తరలించాలని నిర్ణయించారు. శ్రీ సత్యసాయి జిల్లా కదిరికి చెందిన వైసీపీ నాయకుడి క్వారీని మైనింగ్ అధికారులు సీజ్ చేశారు. కుటాగూళ్ల రెవెన్యూ గ్రామంలో 3.843 హెక్టార్ల భూమిని వైసీపీ నాయకుడు రమేష్ రెడ్డి, ఆయన కుమారుడు సాయి ప్రణీత్ రెడ్డి శివసాయి కన్స్ట్రక్షన్ పేరిట లీజుకు తీసుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఎక్కువ విస్తీర్ణంలో క్వారీ కోసం తవ్వకాలు చేపట్టినట్లు ఫిర్యాదులు అందడంతో మైనింగ్ ఎండీ రామ్మోహన్ రావు సిబ్బంది తనిఖీ చేశారు. ప్రభుత్వ భూమిలో తవ్వకాలు చేపట్టినట్లు గుర్తించి క్వారీతో పాటు క్రషర్ను సీజ్ చేశారు. 12.89 కోట్ల రూపాయల జరిమానా విధించారు. భారీ వర్షాలు, కృష్ణానది వరదలతో పంట కోల్పోయిన రైతులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే సాయం కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా లంక గ్రామాల్లో అయితే ఒక్క పంట మిగలకుండా తుడిచిపెట్టుకుపోయింది. అందుకే పరిహారం విషయంలో ఉదారంగా వ్యవహరించాలని, కొత్తగా బ్యాంకు రుణాలు ఇప్పించాలని కోరుతున్నారు. వరి, పత్తి, అరటి, కంద, పసుపు ఇలా పంట ఏదైతేనేం ప్రకృతి ప్రకోపానికి బలయ్యాయి. కృష్ణమ్మ వరద ఉధృతికి ఎన్నడూ లేని విధంగా తీర ప్రాంత రైతులు నష్టపోయారు. వరదల సమయంలో పంట పొలాల్లో ఎటు చూసినా నీరు మాత్రమే కనిపించింది. ఇప్పుడు రైతులను ఎవరిని కదిలించినా వారి కంట కన్నీరు ఒలుకుతోంది. ఉమ్మడి గుంటూరు జిల్లా కృష్ణానది పరిధిలో 25 లంక గ్రామాలున్నాయి. తుళ్లూరు, తాడేపల్లి, దుగ్గిరాల, కొల్లిపర, కొల్లూరు, భట్టిప్రోలు, రేపల్లె మండలాల పరిధిలోని ఈ లంక గ్రామాల్లో పంటలన్నీ కృష్ణమ్మ తన వెంట తీసుకుపోయింది. ఎకరాకు 50,000 నుంచి 1,00,000 వరకు పెట్టుబడులు పెట్టారు. అవన్నీ నీటిపాలవడంతో ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వమే చేయూత అందించాలని రైతులు కోరుతున్నారు. పసుపు, అరటి తోటలో కంద బాగా నష్టపోయాం. ఏం మిగలేదు. కట్టుబట్టలతో ఉన్నాం మేము.
వచ్చారు రాసుకెళ్ళారు. నేను కౌలు రైతును సార్. ఎకరం 50,000 కౌలు తీసుకున్నాం సార్. పసుపు విత్తనం 60,000 పెట్టుకొని వచ్చేసాం సార్. మొత్తం ఏం లేదు, మొత్తం ఎందుకు పనికిరాకుండా పోయింది. కంద కూడా మొత్తం పోయింది సార్. ఏం లేదు, ఈ వరదకి చాలా నష్టం అయిపోయింది. ఇంతకుముందు లోన్లు తీసుకున్న రైతులు ఉన్నారు, వీళ్ళకి కూడా కాస్త రీషెడ్యూల్ చేస్తే మళ్ళీ పంట మీద పెట్టుకోవడానికి చేయడానికి కానీ బాగుంటుంది. ఇప్పుడు ఈ డ్వాక్రా వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు, వాళ్ళు కూడా లోన్లు ఏం కట్టలేమంటున్నారు. డైలీ కూలి చేసుకుని కట్టేవాళ్ళం కాబట్టి మొన్న కేంద్ర మంత్రి గారు వచ్చారు, అంటే మన ఎంపీ గారు వచ్చారు. మన ఎంపీ గారిని ఏమడిగారంటే ఒక 6 నెలల పాటు మాకు కొంచెం వడ్డీ లేకోకుండా చేయండి రుణాలని చెప్పారు. సరే చెప్తామని చెప్పారు సార్. కొంచెం అందరికీ సహాయం చేస్తే బాగుంటుంది. ఇక అందరూ కూడా ప్రభుత్వ కార్యక్రమాలను కూడా బాగా అందిస్తారు మాకు. రైతులకు జరిగిన నష్టాన్ని తెలుసుకునేందుకు అధికారులు పంట పొలాల్ని పరిశీలించి నష్ట వివరాలతో నివేదిక రూపొందించారు. భారీ వర్షాలు, వరదలకు దెబ్బతిన్న ప్రాంతాల్లో ఇటీవల కేంద్ర బృందం పర్యటించింది. ఏ విధంగా నష్టపోయింది కేంద్ర బృందానికి రైతులు వివరించారు. గుంటూరు జిల్లాలో 29,882 హెక్టార్లలో వరి, 2,430 హెక్టార్లలో పత్తి, 688.6 హెక్టార్లలో మినుము, ఇతర పంటలు మొత్తం 33,210.6 హెక్టార్లలో పంటలు నీట మునిగి 49,961 మంది రైతులకు నష్టం వాటిల్లింది. 4,058.86 హెక్టార్లలో ఉద్యాన పంటలు, కూరగాయ పంటలు నీట మునగడంతో 6,030 మంది రైతులు నష్టపోయారు. ఇలాంటి వరద పెద్దలు చెప్పడం అయితే 1903 సంవత్సరంలో ఇప్పుడు వచ్చిందని చెప్తున్నారండి. గవర్నమెంట్ యంత్రాంగం అయితే నంబర్ 1గా చేస్తున్నారండి, దానిలో ఎలాంటి డౌటు లేదు. ప్రభుత్వం తరఫు నుంచి వచ్చేవి కూడా సక్రమంగా అందుతున్నాయి. అలాగే గవర్నమెంట్కి కొద్దిగా రైతులను ఆదుకోవాలని కొంచెం కోరుకుంటున్నామండి. బాగా నష్టపోయామండి. పసుపు, కంద, అరట్లు ఏం పనికిరావండి సార్. బాగా నష్టపోయామన్నమాట. మరి ఏమైనా గవర్నమెంట్ సాయం చేద్దామని చూస్తున్నామండి. అన్నీ బాగా చేశారు. ఇది కాడ పంట నష్టం కొద్దిగా చెప్తే బాగుండిద్దని చూస్తున్నామండి. పొలాల కాడ రాసుకున్నారు. నెక్స్ట్ పంటకి ఏమన్నా కొద్ది మళ్ళీ విత్తనాలు ఏమన్నా సర్ప్రైజ్ చేసినా ఇబ్బంది లేదండి, కొద్ది చేసి పెడతారని కోరుకుంటున్నాం సార్. ఇప్పటి వరకు రైతులు పెట్టాల్సిన పెట్టుబడి మొత్తం పెట్టున్నారండి. అందుకే మనకి ఎక్కువ కందకి రైతులు విత్తనం మీదే 2 లక్షల దాకా ఖర్చు పెట్టున్నారు. దీనంతా ఎన్యూమరేషన్ చేస్తున్నాం. అంత చిన్న సన్నకారు రైతులు ఎవరైతే కౌలు రైతులు ఉన్నారో కౌలు రైతులకి ఇన్పుట్ సబ్సిడీ వచ్చేలాగా చేస్తాము. ఇప్పటి వరకు మనం 10,60,00,000 ఇన్పుట్ సబ్సిడీ రిక్వైర్మెంట్ కోసం మనం ప్రాథమిక నివేదికలు సమర్పించడం జరిగింది. ఇక్కడ కూడా ఏ రైతు నష్టపోకుండా అందరు రైతులకి ఎన్యూమరేషన్ వచ్చేటట్టు చూస్తాం. లంక గ్రామాలతో పాటుగా నదీ తీరం వెలుపల ఉన్న ప్రాంతాల్లోనూ వరద ప్రభావం కనిపించింది. ముఖ్యంగా గుంటూరు ఛానల్ వెళ్లే మార్గంలో చాలా చోట్ల గండ్లు పడి పంట పొలాలు మునిగాయి. వరి, పత్తి పంటలు దెబ్బతిన్నాయి. ఖరీఫ్ సీజన్ ప్రారంభంలో జూన్లో వేసిన నాట్లు జూలైలో కురిసిన వర్షాలకు దెబ్బతిన్నాయి. మళ్లీ నాట్లు వేయగా వరద ముంచేసింది. రోజుల తరబడి నీరు నిలిచిపోవడంతో వరి పూర్తిగా కుళ్లిపోయింది. రైతులు ఎకరాకు 25,000 నుంచి 35,000 వరకు కౌలు చెల్లించారు. ఇప్పుడు పంట మొత్తం వరదలో కొట్టుకుపోయింది. ముంపులో ఉన్న పొలాల్లో డిసెంబర్ వరకు ఎలాంటి పంటలు సాగు చేసే పరిస్థితి లేదు. తక్షణమే ఆర్థిక సహాయం అందిస్తే కొంతైనా కోలుకుంటామని, రబీలో పంటలు వేసుకునేందుకు వెసులుబాటు కలుగుతుందని రైతులు చెబుతున్నారు. ఇసుక మేటలు, ఆపై కొట్టుకొచ్చిన రాళ్లు పచ్చగా కళకళ్లాడుతున్న పంట పొలాలను నిలువునా దెబ్బతీశాయి. కాకినాడ జిల్లా మెట్ట ప్రాంతంలో ఇటీవల ఏలేరు వరదల ధాటికి పంటలన్నీ కకావికలమయ్యాయి. వరదలు తగ్గిన తర్వాత బయటపడుతున్న పొలాల్ని చూసి రైతులు తల్లడిల్లుతున్నారు. పంట భూములు సాగుకు పనికిరాకుండా పోవడంతో దిక్కు తోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. ఏలేరు అతి భారీ వరదలతో విరుచుకుపడి ఊళ్లను, పంట పొలాల్ని ముంచేసిన తీరు చూసి రైతులు కంటతడి పెడుతున్నారు. జలాశయానికి 5.72 టీఎంసీల వరద ఇన్ఫ్లో రాగా 4.5 టీఎంసీల నీరు దిగువకు వదిలారు. రికార్డు వరద ఆయకట్టు పరిధిలోని 7 మండలాలపై తీవ్ర ప్రభావం చూపింది. ఏళేశ్వరం, కిర్లంపూడి, గొల్లప్రోలు, ఉప్పాడ, కొత్తపల్లి, పిఠాపురం, పెద్దాపురం, సామర్లకోట మండలాల్లో 60,000కు పైగా వరి, ఇతర పంటల్ని ముంచేసింది. పలుచోట్ల కాల్వలకు గండ్లు పడి ఏపుగా పెరిగిన వరి పంట నీట మునిగింది. వరద తగ్గిన తర్వాత పంట పొలాలకు కలిగిన నష్టం చూసి రైతులు తల్లడిల్లుతున్నారు. ఇసుక మేటలు పేరుకుపోవడంతో వాటిని ఎలా తొలగించాలో తెలియక సతమతమవుతున్నారు. కిర్లంపూడి మండలంలోనే అత్యధికంగా గండ్లు పడ్డాయి. భీకర ప్రవాహాలు మరిన్ని జనావాసాల్ని ముంచెత్తకుండా 22 చోట్ల గడ్డి కొట్టారు. తాజాగా 100 ఎకరాలకు పైగా ఇసుక మేటలు పొలాల్లో వేశాయి. పెద్ద పెద్ద రాళ్లు, తుప్పలు, డొంకలు కొట్టుకొచ్చి సారవంతమైన భూముల్లో మేట వేశాయి. కౌలు
మాకు 3 ఎకరాలు చేస్తున్నానండి. 3 ఎకరాలు ఇలాగ నేల మట్టం అయిపోయింది. ఇంకా ఉన్నది కూడా పంట ఏం రాదండి. ఒక 5 ఎకరాలు చేస్తున్నాను కోవులకి. మొత్తం పెట్టుబడి అంతా అయిపోయిందని శుభ్రం ఒండ్రు పడేసి ఇసుక వేటేసి పోయిందని శుభ్రం. పని చేయదని ఏదంతా చేయను. శుభ్రం నేల ఒండ్రు పడేసి ఇసుక అది పడేసింది, మట్టి పడేసింది. అప్పులు చేసి పెట్టుబడి పెట్టుకున్నాం. మాకేం లేదని రైతు పేరును పడుతున్నారు సార్. మరి కౌలు రైతులైనా వచ్చేలా ఏర్పాటు చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాను సార్. వాళ్ళు ఎలా ఉంటారో నేను మెట్టేసి శుభ్రంగా సీనికి పని చేయడం మెట్టి అయిపోయిందండి. గతంలో అలాగే 3 సంవత్సరాల కిందట కూడా ఇలాగే 4 ఎకరాలు కూడా వేసిందండి. నీడు 1 సంవత్సరం పండిందండి. మళ్ళీ సంవత్సరం కూడా వేసిందండి. ఎకరానికి 10,000 ఇస్తామంటున్నారండి. ఏమి ఇచ్చినాకండి పెట్టుబడి అయిపోయింది. అప్పుడే ఆకుమడి కాంచి కష్టపడతా పార పనులని అన్ని పనులు చేసుకుంటూ ఉన్నాం దాకా. ఇప్పుడు మళ్ళీ ఇచ్చినా ఏమవుతుందో తెలియదండి. రాజుపాలెం, ముక్కొల్లు, భూపాలపట్నం, ఎస్ తిమ్మాపురం, బూరుగుపూడి, సోమరాణియంపేట, గోనాడ గ్రామాల్లోని పొలాల్లో అడుగడుగునా ఇసుక మేటలు దర్శనమిస్తున్నాయి. పిఠాపురం మండలం రాపర్తి, రాయవరంతో పాటు గొల్లప్రోలు, పెద్దాపురం మండలాల్లోని కాల్వలకు గండిపడ్డ చోట పొలాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. కాల్వలకు పడ్డ గండి పూడ్చేందుకు కిర్లంపూడి మండలం ముక్కొల్లులో రైతులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. కాల్వల్లో నీటి ఉధృతి కారణంగా గండ్లు పూడ్చడం రైతులకు సాధ్యపడ్డం. ఏలేరు ఆయకట్టు పరిధిలో 60,000 ఎకరాల్లో వరి, ఇతర ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయి. ఏలేరు వరద బాధిత ప్రాంతాల్లో పర్యటించిన సీఎం చంద్రబాబు ఎకరానికి 10,000 రూపాయల ఆర్థిక సాయం ప్రకటించారు. అయితే ఏలేరు ఆయకట్టు పరిధిలో అత్యధికంగా కౌలు రైతులే ఉన్నారు. ప్రభుత్వ సాయం తమకు ఇవ్వాలని కౌలు రైతులు కోరుతున్నారు. ఎందుకు పనిచేస్తారు పొలం అయితే ఇంకా మాకు పంట పట్టే పరిస్థితి లేదండి. ఇసుక మేట వేసేసింది సార్. ఇసుక మేట వేసేసిందండి. ఏం పని చేద్దండి? ఇదిగోండి మేట చూడండి సార్. శుభ్రం ఇసుక అంతా వేసిందండి. మొత్తం ఏదన్నా ఒక 1000 ఎకరం సుమారు మునిగిపోయింది సార్. ఒక 1000 ఎకరం దాకా శుభ్రంగా మునిగిపోయిందండి. అది గండిలో మునిగిపోయి శుభ్రంగా పోయిందండి. ఏమీ కూడా పని చేయదండి. అసలు ఏమీ దారి లేదని పరిస్థితిలో ఉన్నామండి. సర్వనాశనం అయిపోయిందండి. ఏమీ కూడా ఒక దుబ్బు కూడా పనిచేయదండి. ప్రభుత్వం ఏమైనా ఆదుకుంటే కొంత బతికితామండి. రాకపోతే బతికి అంత సీన్ లేదండి. ఇంకా పెట్టుబడి ఎకరానికి 30,000 రూపాయలు చిల్లర అయిందండి. ప్రభుత్వం ఏమైనా సాయం చేస్తే నిలబడగలుగుతామండి. రాకపోతే నిలబడే పరిస్థితి కూడా లేదండి. తెలుగు చలనచిత్ర రంగంలో నందమూరి బాలకృష్ణ తన నట ప్రస్థానానికి 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన అభిమానులు అమెరికాలో స్వర్ణోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. అమెరికాలోని న్యూ ఇంగ్లాండ్లో శ్రీ బోళ్ల తరణి పరసూరి ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరిగాయి. జై బాలయ్య అంటూ నినాదాలు చేస్తూ కేక్ కట్ చేశారు. 1974లోనే తెలుగు సినిమా రంగంలోకి అడుగుపెట్టిన బాలకృష్ణ ఇప్పటి వరకు నటించిన చిత్రాలు, చేసిన పాత్రల గురించి అభిమానులు ప్రస్తావించారు. సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన శివసేన సిందేవర్గం ఎమ్మెల్యే సంజయ్ గైక్వాడ్పై కేసు నమోదైంది. కాంగ్రెస్ శ్రేణుల ఫిర్యాదుతో బుల్దానా పోలీసులు సంజయ్పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఫిర్యాదు ప్రతిని కాంగ్రెస్ తన ఎక్స్ ఖాతాలో షేర్ చేసింది. అమెరికా పర్యటనలో భాగంగా రిజర్వేషన్ల రద్దుకు సంబంధించి రాహుల్ చేసిన వ్యాఖ్యలపై సంజయ్ గైక్వాడ్ మండిపడ్డారు. మహారాష్ట్రలో మరాఠా, ఓబీసీ వర్గాలు రిజర్వేషన్ల కోసం పోరాడుతుంటే కాంగ్రెస్ వాటిని రద్దు చేస్తామని చెబుతోందని ఆయన దుయ్యబట్టారు. రాహుల్ గాంధీ నాలుక కోసిన వారికి 11 లక్షల రూపాయలు ఇస్తానని ఎమ్మెల్యే సంజయ్ గైక్వాడ్ ప్రకటించడం వివాదాస్పదంగా మారింది. గైక్వాడ్ వ్యాఖ్యలపై తన వైఖరిని స్పష్టం చేయాలని మహారాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు నానా పటోలే ఏక్నాథ్ సింధేను కోరారు. సంజయ్ గైక్వాడ్పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సంజయ్ మాటలను సమర్థించడం లేదు, ఆమోదించడం లేదని భాజపా తెలిపింది. గైక్వాడ్ గతంలోనూ వివాదాలకు కేంద్ర బిందువుగా ఉన్నారు. గత నెలలో ఓ పోలీసుతో తన కారు కడిగించుకుని విమర్శలకు గురయ్యారు. 1987లో తాను ఓ పులిని వేటాడి అప్పటి నుంచి దాని దంతాన్ని మెడలో ధరిస్తున్నానని తెలిపారు. అటవీ అధికారులు ఆ దంతాన్ని ఫోరెన్సిక్ పరీక్షలకు పంపారు. వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద సంజయ్ గైక్వాడ్పై అభియోగాలు మోపారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నేడు పదవికి రాజీనామా చేసే అవకాశం ఉంది. కొత్త ముఖ్యమంత్రి అభ్యర్థిని నేడు ఆమ్ ఆద్మీ శాసనసభాపక్ష సమావేశంలో ఎమ్మెల్యేలు ఎన్నుకుంటారు. సాయంత్రం 4:30 గంటలకు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాతో సమావేశం కానున్న కేజ్రీవాల్ తన రాజీనామాను సమర్పించే అవకాశం ఉంది. కేజ్రీవాల్ తర్వాత సీఎం బాధ్యతలు ఎవరు చేపట్టాలనే విషయమై సోమవారం ఆమ్ ఆద్మీ పార్టీ విస్తృత సమావేశాలు నిర్వహించింది. ఆప్ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులతో ఒక్కొక్కరితో విడిగా సమావేశమైన కేజ్రీవాల్ వారి నుంచి అభిప్రాయాలను సేకరించారు.
అంతకుముందు ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోదియా, ఆప్ రాజ్యసభ ఎంపీ రాఘవ్ సద్దా సీనియర్ నేతలతో సమాలోచనలు జరిపారు. మంత్రులు అతిషి, గోపాల్ రాయ్, కైలాష్ గెహ్లోత్, సౌరవ్ భరద్వాజ్ల పేర్లు సీఎం రేసులో వినిపిస్తున్నాయి. కేజ్రీవాల్ భార్య సునీత కేజ్రీవాల్, అసెంబ్లీ స్పీకర్ రామ్ నివాస్ గోయల్ పేర్లు కూడా తదుపరి సీఎం జాబితాలో వినిపిస్తున్నాయి. దళిత నేతను గాని, మైనార్టీ నేతను గాని ముఖ్యమంత్రిని చేసే అవకాశం లేకపోలేదని సమాచారం. మద్యం పాలసీ కేసులో రెగ్యులర్ బెయిల్పై జైలు నుంచి విడుదలైన కేజ్రీవాల్ సీఎం పదవికి రాజీనామా చేయనున్నట్టు ప్రకటించారు. తన విశ్వసనీయతకు ప్రజలు సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాతే పదవుల్లోకి వస్తానని చెప్పారు. ఉత్తరప్రదేశ్లోని ఇటావాలో సోమవారం ఆగ్రా వారణాసి వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు ప్రారంభించిన సందర్భంగా అపశృతి చోటు చేసుకుంది. రైలుకు పచ్చజెండా ఊపే సమయంలో తోపులాట జరిగి బీజేపీ ఇటావా ఎమ్మెల్యే సరితా బహదౌరియా పట్టాలపై పడిపోయారు. అప్రమత్తమైన సహచర నేతలు, పోలీసులు వెంటనే ఆమెను ప్లాట్ఫామ్ పైకి తీసుకొచ్చారు. కొద్దిసేపటి తర్వాత మళ్లీ ఆమె రైలుకు పచ్చజెండా ఊపారు. పట్టాలపై పడ్డ ఘటనలో ఎమ్మెల్యేకు గాయాలు కాలేదని అధికారులు తెలిపారు. వైద్యులను సంప్రదించిన తర్వాత ఆమె ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నారని చెప్పారు. ప్రధాని మోదీ పుట్టినరోజును పురస్కరించుకుని వారణాసిలోని రామ్ దర్బార్ ఆలయానికి అరవింద్ అనే ఓ వ్యక్తి 3 బంగారు కిరీటాలను విరాళంగా ఇచ్చారు. మోదీ మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయాలని ఈ దేవాలయంలో గతంలో మొక్కుకున్నారు. తన కోరిక నెరవేరడంతో ప్రధాని మోదీ జన్మదినం సందర్భంగా మొక్కును తీర్చుకున్నట్టు అరవింద్ తెలిపారు. ఆయన బహూకరించిన 3 కిరీటాలను ఆలయంలోని రాముడు, లక్ష్మణుడు, సీతాదేవి విగ్రహాలకు అలంకరించారు. బంగారు కిరీటాల తయారీకి 41 లక్షల రూపాయల నగదు ఖర్చయినట్టు అరవింద్ తెలిపారు. వాటి తయారీకి 90 రోజుల సమయం పట్టినట్టు వెల్లడించారు.